మిత్రులందరికీ నమస్కారం. నేడు మనము శ్రావణ మాస మహత్యాన్ని ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుంటాం. మొదటి అధ్యాయాన్ని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఏవైనా మీకు సందేహాలు కలిగినట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మొదటగా ఎవరైనా మా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మేము చేసేటువంటి ప్రతి వీడియో మీకు ముందస్తుగా వస్తూ ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. శ్రావణ మాసం కేవలం మనుషులలోనే కాదు, జంతువులలో, పశుపక్షాదులలో కూడా కొత్త చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో ప్రకృతి తన సంపూర్ణ యవ్వన స్థితిలో ఉంటుంది. మధురమైన వర్షపు చినుకులు కూడా ఒక సాధారణ వ్యక్తిని కవిత్వ హృదయంతో నింపుతుంది. శ్రావణ మాసంలో వాతావరణం మారుతుంది. ప్రకృతి పచ్చదనంతో, పూలతో భూమిని అలంకరిస్తుంది. కానీ ధార్మిక దృష్టితో చూసినట్లయితే శ్రావణ మాసం భగవంతుడైన శివునికి అంకితమైనది. ఈ మాసం అసలు శ్రావణ మాసాన్ని ఎందుకు ఇంత ప్రత్యేకతగా చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో శివారాధన చేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి గొప్ప ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఈ మాసంలో ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం. భోలాశంకరుడే అందరికీ మేలు చేస్తాడు. ఈ యొక్క శ్రావణ మాస మహత్యం స్కాంద పురాణంలోని శివ సనత్కుమారుల సంవాదం ద్వారా మనకు వివరించబడింది. పూర్వం నైమిషారణ్యములో శౌనకాది మహామునులందరూ ఉండి అందు నుండి ఈ యొక్క శౌనక మహాముని సూత మహాముని అడుగుతూ ఉన్నాడు, అయ్యా మహానుభావ, వ్యాస మహాముని శిష్య, మీ నుండి మేము అనేకమైనటువంటి కథలన్నీ కూడా తెలుసుకొని ఉన్నాము. అయినప్పటికీ మాకు తృప్తి లభించడం లేదు. మరింత తెలుసుకోవాలని, వినాలని కోరిక కలుగుతుంది. తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు కార్తీక మాస మహత్యము, మకర రాశిలో మాఘమహత్యము, మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు వైశాఖ మాస మహత్యాన్ని, ఈ మాసాల ధర్మాలన్నింటినీ మీ ద్వారా మేము తెలుసుకొని ఉన్నాము. వాటికంటే గొప్ప మాసం ఏదైనా ఉంటే దయచేసి మాకు చెప్పండి, వినాలనేటువంటి కోరికతో మేము అడుగుతున్నాము. కాబట్టి మీరు తప్పకుండా మాకు తెలియజేయాలి, ఏమీ దాచుకోవద్దు అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు సూత మహాముని చెప్తూ ఉన్నారు, ఓ మునీశ్వరులారా, మీరందరూ ఇంత చక్కగా ఈ కోరిక కోరారు కదా, మీ మాటల యొక్క గొప్పతనాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ ముందు నాకు ఎటువంటిది దాచాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను. వినడానికి ఉండవలసినటువంటి 12 లక్షణాలు ఏమిటంటే దంభం లేకపోవడము, భక్తి, ధర్మంపై ఉన్నటువంటి నమ్మకం ఉండడము, మోసం లేకపోవడము, వినయము, బ్రాహ్మణుల పట్ల భక్తి, మంచితనము, మనస్సు స్థిరంగా ఉండడము, పవిత్రంగా ఉండడము, తపస్సు, అసూయ లేకపోవడము, ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి. అందువల్ల నేను చాలా సంతోషంతో ఈ యొక్క శ్రావణ మాస మహత్యాన్ని మీకు వివరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి ప్రతిభావంతుడైనటువంటి గొప్పవారైనటువంటి సనత్కుమారుడు పరమభక్తితో వినయంగా పరమశివుణ్ణి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఓ దేవదేవ మహానుభావ, ఓ పరమేశ్వర, మేము మీ ద్వారా అనేక వ్రతములను, ధర్మాలను విన్నాము. ఇంకా వినాలనేటువంటి కోరిక మాకుంది. ఈ ఏడాది 12 మాసములలో ఏ మాసం శ్రేష్టమైనదో, శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిదో, మీకు ఏ మాసము చాలా గొప్పదో, ఏ మాసంలో మీకు పూజలు చేస్తే అధిక ఫలితం లభిస్తుందో ఆ మాసాన్ని మాకు తప్పకుండా వివరించండి అని చెప్పి అడగడం జరిగింది. ప్రజల మేలు కోసం ఆ ధర్మాలన్నింటినీ కూడా చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది సనత్కుమారుడు. దానికి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఓ సనత్కుమారా, నీ వినయముతో కూడినటువంటి ప్రశ్నలకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. చాలా గోప్యమైనటువంటి, అతి రహస్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చెబుతూ ఉన్నానయ్యా, శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నారు. 12 మాసములలో నాకు అత్యంత ప్రియమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ మాసం శ్రవణ నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి ఉండడం వల్ల దీనిని శ్రావణ మాసం అని అంటారు. దీని మహత్యాన్ని వినడమే చాలా గొప్ప విషయం. వినడము చేతనే వారికి ముక్తి లభిస్తుంది. అందువల్లే దీన్ని శ్రావణ అని కూడా అంటారు. ఇది చాలా స్వచ్ఛమైనటువంటిది. ఈ మాసములో ధర్మాల గొప్పతనాన్ని వివరించడానికి భూలోకములో ఎవ్వరూ కూడా సమర్థులు కాలేరు.
దీని ఫలితాన్ని వివరించేందుకు బ్రహ్మదేవుడు 4 ముఖాలతో పుట్టాడు. దీని మహిమను చూడడానికి ఇంద్రుడు 1000 కళ్ళతో పుట్టాడు. దీన్ని ఫలితాన్ని చెప్పడానికి ఆదిశేషుడు 2000 నాలుకలతో పుట్టాడు. ఇంకా ఏం చెప్పాలి? ఇది చెప్పడం, ఇది చూడడం ఎవరికీ సాధ్యము కానటువంటిది. ఇతర మాసాలు దీనిలో ఉన్నటువంటి ఒక్క కలకు కూడా సరిపోవు. ఇది అన్ని వ్రతాలు మరియు ధర్మాలతో నిండి ఉన్నటువంటిది. ఈ మాసం ఏ ఒక్క రోజు కూడా వ్రతం లేకుండా ఉండదు. ఇందులో ఎక్కువ తిథులు అన్ని వ్రతాలతో కూడుకొని ఉన్నటువంటివే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మాసం గురించి చెప్పనది కేవలం ప్రశంస మాత్రమే కాదు. ఆర్తులు, జిజ్ఞాసువులు, భక్తులు, ధనార్జన కోరేటువంటి వారు, మోక్షాన్ని కోరేటువంటి వారు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థి, సన్యాసి, ఈ 4 ఆశ్రముల వారు అందరూ కూడా, ఈ పైన చెప్పిన వారందరూ కూడా ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు. ఈ శ్రావణ మాస మహత్యాన్ని, ఈ శ్రావణ మాసాన్ని కూడా తప్పకుండా ఆచరించవచ్చు. సనత్కుమారుడు మరలా అడుగుతూ ఉన్నాడు, ఓ పరమేశ్వర, మీరు ఈ మాసంలో ప్రతిరోజు ప్రతితిథి వ్రతరహితము కాదని చెప్పారు కదా, వ్రతముతో కూడి ఉందని చెప్పారు కదా, దయచేసి మీరు మాకు చెప్పండి. ఎలాంటి తిథిలో, ఎలాంటి రోజులో ఏం వ్రతము చేయాలి? ఆ వ్రతానికి అర్హులెవరు? ఆ వ్రత ఫలితం ఏమిటి? ఎవరు ఆ వ్రతాన్ని చేశారు? ఆ వ్రతం పూర్తయిన తరువాత ఉద్యాపన ఎలా చేయాలి? ప్రధాన దేవత ఎవరు? జాగరణ ఎలా చేయాలి? దేవత ఎవరు? ఆ దేవత పూజ ఎక్కడ చేయాలి? ఆ పూజలో ఎటువంటి పూజా సామాగ్రి వాడాలి? ఆ వ్రతానికి అనుకూలమైనటువంటి సమయం ఏమిటి? ఇవన్నీ కూడా మాకు దయచేసి పూర్తిగా వివరించండి పరమేశ్వర అని చెప్పి సనత్కుమారుడు అడగడం జరుగుతూ ఉంది. ఇంకా అడుగుతూ ఉన్నాడు, ఈ మాసం మీకు, ఈ శ్రావణ మాసం చాలా విశేషమైందంటూ ఉన్నారు కదా, ఈ మాసం మీకు ఎందుకు అంత ప్రియమైనది? ఇది ఎందుకు పవిత్రంగా పరిగణించబడుతుంది? ఈ మాసం భగవంతునికి ఏ అవతారములో సంభవించింది? ఇది ఇతర మాసాల కంటే ఎందుకు ఇంత శ్రేష్టమైనదిగా ఉంది? ఈ మాసంలో ఏ ఏ ధర్మకార్యాలు ఆచరించదగినవో మాకు పూర్తిగా చెప్పండి. మీ ముందు నేను ఒక సాధారణ ప్రశ్నాధారుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాను, కాబట్టి దయచేసి మీరు సంపూర్ణంగా వివరించండి. నేను అడుగునవి కూడా ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మేలు కోరి అడుగుతూ ఉన్నాను, వివరించండి. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శనివారము, ఈ వారాలలో ప్రతిరోజు ఏం చేయాలో దయచేసి వివరించండి మహాప్రభు. మీరు అన్నింటికన్నా ఆదిగా పరిగణించబడుతున్నారు. గణపతి 4 దళాల మూలాధార చక్రంలో, బ్రహ్మ 6 దళాల స్వాదిష్టాన చక్రంలో, విష్ణువు 10 దళాల మణిపూర చక్రంలో నివసిస్తారు. మీరు ఈ ముగ్గురి కంటే పైగా ఉన్న చక్రంలో స్థితిగా ఉన్నారు. ఇది మీ ప్రాధాన్యతను తెలుస్తుంది. ఓ మహాదేవ, మీ పూజ ఒక్కటే పంచదేవతలకు సమానం. ఇది మరే ఇతర దేవతలకు కూడా సాధ్యము కాదు. మీ ఎడమ తొడపై శక్తి స్వరూపిణి, కుడి తొడపై గణపతి, మీ కళ్ళలో సూర్యుడు, హృదయంలో శ్రీహరి, వీరంతా విరాజిల్లుతున్నారు. మీరు శ్మశానములో పర్వతాలపై నివసిస్తారు. ఇది లోకానికే విరక్తిని నేర్పించడానికి కదా. పురుష సూక్తంలో ఉతామృతత్వశేషానః అనే మంత్రం ద్వారా మీరు ధ్యానించదగినటువంటి వారని మహర్షులు చెప్తున్నారు. ప్రపంచ వినాశక హాలాహల విషాన్ని గొంతులో ధరించి ఉన్నారు మీరు. ప్రళయ కాలాగ్ని తలపై ధరించినది ఎవరు? మీరు. అనే అంధకూపములో పడే కారణమైన కామధేవుని చేసినది ఎవరు? మీరు. మీ మహిమను పూర్తిగా వివరించగల సామర్థ్యం ఎవరికి ఉంది? మీ మహిమను పూర్తిగా వివరించగలిగినటువంటి సామర్థ్యం ఎవరికుంది మహాప్రభు? ఒక చిన్న జీవిగా నేను కోట్ల జన్మలెత్తినా కూడా మీ యొక్క పూర్తి సామర్థ్యాన్ని నేను వివరించలేను. అందువల్ల దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చెప్పి ఆ యొక్క సనత్కుమారుడు పరమేశ్వరుణ్ణి అడగడం జరిగింది. ఇంతటితో మొదటి అధ్యాయం అనగా శ్రీ స్కాంద పురాణాంతర్గత శ్రావణమాస మహత్యం ప్రథమోధ్యాయ సమాప్తం. శ్రావణమాసం మొదటి అధ్యాయాన్ని పూర్తిగా విన్నందుకు మీకు ఆ పరమేశ్వరు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. దైవానుగ్రహం యూట్యూబ్ ఛానల్ని ఎల్లవేళలా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మీ సలహాలు సూచనలు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి హరహర మహాదేవ్ అని వీడియో క్రింద కామెంట్ చేయగలరు.